హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దుబాయ్ స్టాండ్ ఫ్రమ్ వైజాగ్. నేను కోనసీమ హైనవల్లి వినాయక స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చానండి. ఇది ఎంట్రన్స్లో ఉన్నాను. జస్ట్ ఇలాగా లోనికి వెళ్తున్నానండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ అండి. చాలా బాగుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ లోనికి వెళ్తుంటే రైట్ సైడ్కి వెళ్తుంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. అక్కడ నుండి ఎలాగ కొంచెం ముందుకు వెళ్తే టికెట్ కౌంటరు పక్కనే లడ్డు కౌంటర్ కూడా ఉంది. ప్రసాద కౌంటర్, లడ్డూలు, పులిహోర ప్యాకెట్స్ ఇక్కడ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అలా చూసుకుంటే ఇప్పుడు గుడి ఎంట్రన్స్ ముఖద్వారం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ముఖద్వారం. ఇది వినాయక స్వామి ఎంట్రన్స్లో ఉన్నామండి. అయినవల్లి వినాయక స్వామి ఎంట్రన్స్ ఇది. అలాగే చూసుకుంటే దాని ఆపోజిట్లో టికెట్ కౌంటర్, అక్కడ అన్నదానం కౌంటర్ అండి. కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ చాలా చక్కగా వినాయక స్వామి బొమ్మలన్నీ పెట్టేసి ఉన్నాయి. ఎన్ని అవతారాలు ఉన్నా ఎన్ని అవతారాలు పెట్టారండి. అలా చూసుకుంటే అక్కడ కాలు కడుక్కోవడానికి ప్లేస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోనికి వెళ్ళే ముందు ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం అక్కడ హనుమాన్ విగ్రహం కూడా చాలా పెద్దది ఉంది. అదేవిధంగా చూసుకుంటే మీకు ఇందాక చూపించాను కదండి, అన్నీ ఇక్కడ వినాయకుని బొమ్మలు ఉన్నాయి అన్నీ. ఇది ఎంట్రన్స్ పార్కింగ్లో ఉన్నాం ఇప్పుడు. అలాగే మనం ఇప్పుడు లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు లోన్ నుంచి భక్తులు బయటకు వస్తున్నారు. పైన విఘ్నేశ్వరుని బొమ్మ ఉంది కదా. ఇప్పుడు లోనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్, అయినవల్లి విఘ్నేశ్వర స్వామి ఎంట్రన్స్ అండి ఇది. లోనికి వెళ్తే గుడి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, విగ్రహాలన్నీ ఇలాగ లైన్గా ఉన్నాయి, చూపించాను కదా. ఇప్పుడు లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి మనం లోనికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ డోర్. కొంచెం ముందుకు వెళ్ళగానే స్వామివారి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది లోన గుడిలో ఎలా ఉంటుంది. మన పూజారి గారు అక్కడ పూజ చేస్తున్నారు. రైట్ సైడ్లో చాలా ఉన్నాయండి, 4-5 గుళ్ళు ఉన్నాయి లోన. ఇది లోన ఎలా ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నాం ఫ్రెండ్స్. నేను కొబ్బరికాయ కొట్టాను, మా ఫ్రెండ్స్ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు. అలాగే లోన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా లోన్ ఇలా ఉందండి, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఇక్కడ లోన్కి వచ్చి పూజలు చేయించుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు. అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇది కోనసీమలో. అయినవల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కోనసీమలో ఉంది. ఇది అయినవల్లి అంటారు, విఘ్నేశ్వర స్వామివారి టెంపుల్ ఇది. ఇది లోన్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఇది బయటని ఇలా ఉంది, బయటని ఇలాగా ఉందండి. ఇప్పుడే గుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. నేను మళ్ళీ లోన వీడియోలు తీయకూడదన్నారని బయటకు వచ్చి కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బయటనైతే ఇలా ఉంది. ఇక్కడ చల్లని మజ్జిగ ఇచ్చారు, చాలా బాగుంది. గుడివారు ఇస్తున్నారు ప్రసాదం కౌంటర్లో. మజ్జిగ తాగేసాం, ఇప్పుడే బయటకు వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా నేను ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాను. మా వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. బయటికి వెళ్ళి చూస్తే వీళ్ళందరూ వెయిటింగ్ లోనికి వెళ్ళడానికి. పూజారి గారు బయటకు వచ్చారు కదండి. ఇదేనండి విఘ్నేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి బయటన ఎలా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే గుడి ఎంట్రన్స్. ఇది ఇలా ఉంటుందండి, మెయిన్ రోడ్లోనే ఉంది. మెయిన్ రోడ్ అంటే లోపల అయినవల్లి రోడ్లో ఇలా ఉంది ఫ్రెండ్స్. చూస్తుంటే మొత్తం కాంపౌండ్ వాల్తో ఉంది కదండి. ఇదేనండి అయినవల్లి విఘ్నేశ్వర స్వామి వారి టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దుబాయ్ స్టాండ్ ఫ్రమ్ వైజాగ్. ఇప్పుడే అయినవల్లి టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. మన కిషోర్ బ్రో, మన కిట్టు బ్రో హాయ్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.